యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కానీ చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తూ చావడం కంటే జైలు నుండి బయటకొచ్చి నా తప్పు లేదని నిరూపించుకోవాలనుకున్నాను. అందుకే జైలు నుండి తప్పించుకొని వచ్చాను. నేను చేసింది తప్పేసా, కానీ మరో తప్పుని బయట పెట్టడానికే ఇలా చేయక తప్పలేదు. ఆ దేవుడి దయ వల్ల నా ప్రయత్నం ఫలించి అదిగో మా అక్క రాజనందిని తిరిగి వచ్చేసింది. కానీ ఏం లాభం? కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా తను రాజనందిని కాదని బుకాయిస్తున్నారు సార్. అందుకనే కోర్టును ఆశ్రయించాం. మీరే ఎలాగైనా మాకు న్యాయం జరిగేలా చేయాలి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈవిడ గారిని ఆదర్శంగా తీసుకుంటే నేరాలు చేసి జైల్లో ఉన్న వాళ్ళందరూ తిరిగి వచ్చి ఇదిగో ఇలా ఏమీ తెలియని అమాయకుల్లాగా కోర్టులో నిలబడతారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ చెప్పేది పూర్తిగా వినకుండా ఇలా హేళన చేసి మాట్లాడడం సమంజసం కాదు. హేళన చేయడం నా ఉద్దేశం కాదు యువర్ ఆనర్, నిజాన్ని వెలికి తీయడం అంతే. యువర్ ఆనర్, కోర్టు వారు అనుమతిస్తే నేను రాగసుధ గారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. yes, permission granted. థ్యాంక్ యూ యువర్ ఆనర్. రాగసుధ గారు, మీ అక్క రాజనందిని గారు చనిపోలేదు, ఈ రాణీయ రాజనందిని అనేది మీ వాదన, అంతే కదా? అవునండి. తనే రాజనందిని అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? మనుషులను పోలిన మనుషులు కూడా ఉంటారు కదా. సరే, మీరు అన్నట్టు తనే రాజనందిని అయితే మరి ఇన్నేళ్ళు ఏమైపోయినట్టు? ఇన్నాళ్ళు తనెవరో తనకే తెలియని పరిస్థితిలో ఉంది. ఇక తన వాళ్ళెవరో తనకెలా తెలుస్తుంది చెప్పండి? సమాధానపరచలేరు. తనే రాజనందిని అని చెప్పడానికి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఆ ఆధారాలని ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది యువర్ ఆనర్. ఇందులో రాగసుధ ఫింగర్ ప్రింట్స్ మరియు రాజనందిని ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అయినట్టుగానే ఉన్నాయి. అంతేకాదు వాళ్ళ డిఎన్ఏ కూడా సేమ్గా ఉన్నాయి. దీనికి డిఫెన్స్ వారి సమాధానం? ఒక అబద్ధాన్ని నిజమనుకునేలా చిత్రీకరించడానికి ప్రజెంట్ జనరేషన్ టెక్నాలజీ కూడా ఎంతో యూజ్ అవుతుంది యువర్ ఆనర్. ఇది వితండవాదం యువర్ ఆనర్. ఇలా అయితే
కోర్టులో సబ్మిట్ చేసిన ప్రతి సాక్ష్యాన్ని కొట్టిపారేయాల్సిందే. యువర్ ఆనర్, ఉన్న సాక్ష్యాల్ని వెలికి తీయటం వేరు, సాక్ష్యాల్ని సృష్టించడం వేరు. నేను ఒకసారి మిస్ రాణిని క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను, విత్ యువర్ పర్మిషన్. గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. రాణి, రాణి, రాణి. మిస్ రాణి, మిమ్మల్ని రాణి అని పిలవాలా లేక రాజనందిని అని పిలవాలా? మీ ఇష్టం. మీరెన్నాళ్ళు ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నారని, మీ గతం మర్చిపోయారని చెప్తున్నారు. మరి మీరే రాజనందిని అనే మాటల్ని నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. ఎలా? మీకు గతం గుర్తులేదు కదా, మరి ఎవరేం చెప్పినా నమ్మేస్తారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. కోర్టుకి ఆధారాలు సబ్మిట్ చేసిన తర్వాత కూడా మానసిక స్థితి సరిగ్గా లేని తన్ని పట్టుకొని ప్రశ్నించడం అవమానించడమే అవుతుంది యువర్ ఆనర్. యువర్ ఆనర్, ప్రస్తుతం ఈ రాణి ఉన్న కండిషన్ ఒక తెల్ల కాగితం లాంటిది. అందులో ఏది రాస్తే అదే తను కరెక్ట్ అనుకుంటుంది. ఎవరైనా తన ఈ స్థితిని అడ్వాంటేజ్గా తీసుకోలేదని గ్యారంటీ లేదు కదా. అందుకే ఇలా అడుగుతున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి, మీకు ఈ విషయం ఎవరు చెప్పారు? మీరెందుకు నమ్మారు? ఎందుకంటే కళ్ళకి కనిపిస్తున్న సాక్ష్యాల్ని నా మనసు చెప్తున్న దాన్ని నమ్మడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి. సో సాక్ష్యాలు చూపించి నమ్మించారు, అంతేగా? మీరిక వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, ఆర్యవర్ధన్ గారిని నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఆర్యవర్ధన్, ఆర్యవర్ధన్, ఆర్యవర్ధన్. ఆర్యవర్ధన్ గారు, ఆ రాణియే మీ భార్య రాజనందిని అని తన రూపం ఆ సాక్ష్యాలు చెప్తున్నాయి కదా, మరి మీరెందుకు కాదంటున్నారు? ఎందుకంటే తను రాజనందిని కాదు అని నా మనసు చెప్తోంది కాబట్టి. రాజనందిని చనిపోవడం అనేది నిజం కాబట్టి. మనసు సాక్ష్యం కోర్టుకు పనికిరాదు కదండి. తను రాజనందిని కాదు అని మీరు బలంగా చెప్పడానికి వేరే కారణం ఏమైనా ఉందా? ఉంది. అసలు రాజనందిని వేరే ఉంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. రాజనందిని చనిపోయింది అంటున్నారు, ఎదురుగా ఉన్న తన్ని కాదు అంటున్నారు, వేరే ఎవరో రాజనందిని ఉంది అంటున్నారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ కన్ఫ్యూజింగ్ ద కోర్ట్ యువర్ ఆనర్. నా విచారణ ఇంకా పూర్తి కాలేదు యువర్ ఆనర్. దయచేసి ప్రాసిక్యూషన్ వారిని ఓపిక వహించవలసిందిగా కోరుతున్నాను. ఆర్యవర్ధన్ గారు, మీ భార్య రాజనందిని చనిపోయిందన్నారు కదా, మరి వేరే ఎవరో రాజనందిని అనడంలో మీ ఉద్దేశం ఏంటి?
మనిషికి మరణం ఉంటుంది కానీ మనసుకుండదు. అందుకే రాజనందిని తిరిగి మళ్ళీ నన్ను చేరుకుంది. తనెవరో తెలుసుకోవచ్చా? నా భార్య అనురాధ. నా భార్య అనురాధ. అనురాధ గారు మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండో భార్య. తనెలా రాజనందిని అవుతుంది? ఎలా అంటే రాజనందిని ప్రేమే తనలో ప్రాణం పోస్తుంది. అర్థాంతరంగా ముగిసిపోయిన మా బంధాన్ని ఫుల్ఫిల్ చేయడానికే నా కోసం మళ్ళీ పుట్టింది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తనే నా ప్రేమ, నా ప్రాణం. వావ్, వాట్ ఏ క్రియేషన్, వాట్ ఏ క్రియేషన్. విన్నారు కదా యువర్ ఆనర్, ఉన్నదారులన్నీ మూసుకుపోయేసరికి తనని కాపాడుకోవడానికి, రాజనందినిని వదిలించుకోవడానికి పునర్జన్మ అనే కట్టుకథతో కోర్టుని మభ్యపెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇందులో మభ్యపెట్టడానికి ఏముంది యువర్ ఆనర్? హిందూ సంప్రదాయం ప్రకారం పునర్జన్మ అనేది వాస్తవం. గతంలో అలాంటి కేసులు ఎన్నో జరిగాయి. వాటన్నింటికీ తగిన ఆధారాలు కూడా ఇంటర్నెట్లో ఉన్నాయి. సో దీనిని ఈజీగా కొట్టిపడేయలేం యువర్ ఆనర్. పునర్జన్మ అనేది ఒక నమ్మకం. అది ఎవరి అభిప్రాయాన్ని బట్టి వారికి ఉంటుంది. కోర్టులో వాటిని ఆమోదించడం కానీ తిరస్కరించడం కానీ జరగదు. మీ వాదనకు బలం చేకూర్చే ఆధారాలు ఏమైనా ఉంటే వాటిని మాత్రమే పరిశీలనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఆధారం ఉంది యువర్ ఆనర్.
అను 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 ఆగు. నా స్థానంలోకి, నా సామ్రాజ్యంలోకి ఎవరైనా రావాలి అని చూసినా, ఆలోచన చేసినా, ఆ ఆలోచనకి ఎవరైనా సపోర్ట్ చేసినా వాళ్ళని ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈ రాజనందిని మళ్ళీ పుట్టింది కాబట్టి. మై గాడ్, వీడియో ఏంటి? అను మమ్మల్ని కొట్టడం ఎలా రికార్డ్ అయింది? సార్, మీరు ఇంకా పడుకోలేదా? ఎందుకు సార్ అలా చూస్తున్నారు? నందిని, నువ్వు నా నందినివే కదా? నువ్వు నా రాజనందినివే కదా? నా కోసం ఇలా అనులా తిరిగి వచ్చావా? రాజనందినిగా మీ ప్రేమని పొందిన, మీతో కొత్త జీవితం మొదలు పెట్టగానే మీకు దూరమైపోయాను. మీ ప్రేమని పొందాలన్న తపనే నన్ను తిరిగి అనులా పుట్టేలా చేసింది. ఆ ప్రేమే నన్ను మీ దగ్గరికి చేర్చింది, నన్ను మీకు దగ్గర చేసింది. మళ్ళీ మన బంధాన్ని కలిపింది. నా నందిని ప్రేమ నాకిక లేదని ఎంత కృంగిపోయానో. ఆ చీకటి గదిలో నీ జ్ఞాపకాలతో ఎంతగా మదనపడ్డానో తెలుసా? నా బాధని చూడలేకే దేవుడు నా కోసం నిన్ను అనులా పంపాడనుకుంటాను. అయినా నా నందిని కళ్ళ ముందే కనిపిస్తున్నా నీ రాజనందినిగా మీ ప్రేమని మాత్రమే పొందాను, కానీ అనుగా మీతో జీవితాన్ని కూడా పంచుకుంటున్నాను.
ప్రతి క్షణం మీ ప్రేమని పొందుతూనే ఉన్నాను. ఇంతకంటే ఇంకేం అదృష్టం కావాలి చెప్పండి? నువ్వెన్నోసార్లు నువ్వే రాజనందిని అని చెప్పినా కూడా నీ మాటలు ఏ రోజు నేను పట్టించుకోలేదు. పైగా నా గతం తాలూకు ప్రభావంతో అలా ప్రవర్తిస్తున్నావనుకుని నిన్ను నా గతం గురించి అన్వేషించొద్దని రిస్ట్రిక్ట్ చేశాను.